బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ మధుసూదన్ చారి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీపై మాట మార్చిందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పుట్టుకొచ్చిన ఈ ఆక్రోశమే మరి మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశాల అనుసారం లెక్కలు లేవు, పత్రాలు లేవు. రైతులు మాత్రము మిమ్మల్ని వదిలిపెట్టారని చెప్పని నేను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి నిర్వాకం, ప్రత్యేకించి రైతాంగానికి చేస్తున్నటువంటి ద్రోహం మీరందరూ మనమందరం కూడా చూసినాం. ఎన్నికల ప్రచార సభలలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రిని కాబోతున్నా 2 లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకం చేస్తా, ఆ మరుక్షణం నుండే అమలు చేస్తా అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన డిసెంబర్ 9న పదవీ ప్రమాణ స్వీకారం చేయలే. డిసెంబర్ 7వ తారీఖుని అంటే ఆయన అధికారం కోసం సమయాన్ని 2 రోజులు ముందుకు జరిపిండు. ఆ తర్వాత 9వ తారీఖు తర్వాత 100 రోజులు అన్నారు, ఆగస్టు 15 అన్నారు. రకరకాలుగా మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పోయిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా, అంతకుముందు ఓటాన్ అకౌంట్ సందర్భంగా కూడా వాళ్ళు రాసినటువంటి పుస్తకంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, మేము అన్నిటికీ అతీతంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని మాటను నిలబెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ పచ్చి మోసం, బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత వాస్తవాన్ని వక్రీకరించి మసిబూసి మారేడుగాయ చేసేటువంటి పాలన ఎక్కడన్నా ఉంది అని అంటే అది తెలంగాణలో మాత్రమే. మీరందరూ కూడా గౌరవప్రదమైనటువంటి పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి మిత్రులు, మీరు కూడా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. ఆ రోజు వాళ్ళు చెప్పింది 47 లక్షల మంది రుణగ్రహీతలు ఉన్నారు, దాదాపు 40,000 అని ఒకసారి, 49,000 అని ఒకసారి అన్నారు. ఆ తర్వాత దాన్ని 31,000 కోట్లుగా మళ్ళీ కుదించిళ్ళు. తర్వాత బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు బడ్జెట్లో కేటాయించింది మాత్రం 26,000 కోట్లు మాత్రమే. నిన్న మొన్న మంత్రి గారు మేము 18,000 కోట్ల వరకు ఇచ్చినామని అంటున్నారు. వాస్తవానికి రైతాంగానికి ముట్టింది 7,500 కోట్లు మాత్రమే. అంటే 15-20% కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా రైతాంగానికి చేరలేదు. ఒకవైపు వాస్తవాలు ఈ రకంగా ఉంటే ప్రతి అంశాన్ని కూడా వక్రీకరించి అన్ని 6 కార్యక్రమాలని అమలు చేసినాం అనేటువంటి బోగస్ మాటలు చెప్పడం. రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు అందరూ చూసినారు. సకాలంలో ఎరువులు ఇచ్చినాం, సకాలంలో విత్తనాలు ఇచ్చినాం, సకాలంలో సాగునీరు ఇచ్చినాం. పండుగ చేసినటువంటి మహానాయకుడైనటువంటి కేసీఆర్ గారు గడచిన నెల రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టాలి. ఏ రైతాంగ ప్రయోజనాల కోసం, ఏ తెలంగాణ ప్రయోజనాల కోసం అయితే రాష్ట్రాన్ని సాధించడం జరిగిందో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజాద్రోహ పాలన కొనసాగుతుంది. కాబట్టి రైతుల ఓట్లతోని అధికారంలోకి వచ్చి ఆ రైతులకు ద్రోహం చేస్తున్నటువంటి తీరును చూసి ఖిన్నుడైనటువంటి కేసీఆర్ గారు ఇవాళ రైతాంగం పక్షాన మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ